చాలా రోజుల తర్వాత మా బ్యాచిలర్ బాయ్స్ అందరం కలిసి మళ్ళీ రూమ్ లో చికెన్ కర్రీ అయితే ప్రిపేర్ చేయబోతున్నాం. ఇంకా మ్యాటర్ ఏంటంటే మా బాయ్స్ అందరం కలిసి రూమ్ లో చికెన్ కర్రీ ప్రిపేర్ చేసి చాలా రోజులు అవుతుందని మళ్ళీ ఈ రోజు అయితే ప్లాన్ చేసాం. ఇంకా ఫ్రెండ్స్ అందరం కలిసి చందాలేసి షాప్ కి వెళ్ళి చికెన్ తీసుకొచ్చేసాం. నేనేమో నీట్ గా కూర్చొని టమాటాలు కట్ చేస్తుంటే నాగరాజ్ గాడేమో అడ్డంగా బెడ్ మీద పడుకొని అడ్డమైన వీడియోలని చూస్తున్నాడు. ఇంకా నెక్స్ట్ మళ్ళీ గడితే ఉల్లిపాయలు అయితే కోయించాను, ఎందుకంటే వాడి కళ్ళ చూడండి కాబట్టి కోసిన కంట్లో నీళ్ళు రావని. ఇలా మాటలోనే ఆటగాడు కూడా వచ్చేసాడు. ఇంకా చికెన్ ప్రిపేర్ అయ్యేలోగా సరదాగా ప్రేక్షకుల కోసం మ్యూజిక్ కాన్సర్ట్ అయితే స్టార్ట్ చేశాను. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే వాయించడానికి ఇన్స్ట్రుమెంట్స్ లేకపోవడం వల్ల మిల్క్ బాయ్ మళ్ళీ గారి సీట్ ని డ్రమ్స్ లో అయితే వాడేశాను. గుమ్మడి గుమ్మడి ఆడిందంటే అమ్మాడి డాడీ ఊపిరిలో అది 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 ఇంకా మొత్తానికి బ్యాచిలర్ బాయ్స్ చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా నీట్ గా అందరం రౌండ్ అప్ వేసి బౌల్లో ఉన్న చికెన్ అయితే బుడుక్కుని ఖాళీ చేసాం. ఈనాటి ముఖ్యాంశాలు ఇవే. మరి వెళ్లే ముందు సబ్స్క్రైబ్ అండ్ ఫాలో చేయడం మాత్రం మర్చిపోద్దే. మళ్ళీ కలుద్దాం, వెళ్ళొస్తా.